ఢిల్లీ కారు పేలుడు అసలు నిందితుడిని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కారు నడిపింది డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని తేల్చాయి. ఉమర్ డిఎన్ఏ అతడి తల్లి డిఎన్ఏతో మ్యాచ్ అయినట్లు అధికారులు తెలిపారు. అయితే జైష్ ఏ మహమ్మద్ మాడ్యూల్ ప్లాన్ చేసిన ఆ పెద్ద ఉగ్రవాద కుట్ర ఏమిటో ఇంకా అస్పష్టంగానే ఉంది. ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలిపోయిన కారును నడిపిన ప్రధాన నిందితుడు మరెవరో కాదు, డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని డిఎన్ఏ పరీక్ష ద్వారా నిర్ధారించారు. ఈ పేలుల్లో 12 మంది మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. దర్యాప్తు సంస్థలు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ తల్లి డిఎన్ఏ నమూనాలు పేలుడు జరిగిన ప్రదేశం నుండి, ముఖ్యంగా కారు నుండి స్వాధీనం చేసుకున్న ఎముకలు, దంతాల డిఎన్ఏ నమూనాలతో సరిపోల్చారు. డిఎన్ఏ నమూనాలు పూర్తిగా సరిపోలాయి. పేలుడు తర్వాత డాక్టర్ ఉమర్ కారు స్టీరింగ్ వీల్, యాక్సిలేటర్ మధ్య చిక్కుకుపోయినట్లు కూడా దర్యాప్తులో తేలింది. ఆ వివరాలు ఉమరే కారును నడిపినట్లు స్పష్టం చేస్తున్నాయి. అరెస్టు చేసిన ఇతర ఉగ్రవాద అనుమానితులను ప్రశ్నించగా డాక్టర్ ఉమర్ ఏదో అద్భుతమైనది చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. అయితే జైష్ ఏ మహమ్మద్ మాడ్యూల్ ప్లాన్ చేసిన ఆ పెద్ద ఉగ్రవాద కుట్ర ఏమిటో ఇంకా అస్పష్టంగానే ఉంది. ప్రాథమిక దర్యాప్తులో ఉమర్ బృందం నేషనల్ క్యాపిటల్ రీజన్తో సహా దేశవ్యాప్తంగా వరుస పేలుళ్లకు ప్రణాళికలు వేస్తున్నట్లు వెల్లడైంది. ఈ పేలుడుకు ముందు పోలీసులు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దాడులు చేసి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అనుమతులను అరెస్టు చేయడం, భారీగా పేలుడు పదార్థాలను పట్టుకోవడం వంటి చర్యలు ఉమర్ను భయపెట్టి ఉండవచ్చని, అందుకే అతను తమ ప్రణాళిక కంటే ముందే తొందరగా దాడి చేశారని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఉమర్, అతని సహచరులు ఐఈడీలు, ఆసాల్ట్ రైఫిళ్లను ఉపయోగించి భారీ దాడులు చేయడానికి 3 వాహనాలను కొనుగోలు చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఫరీదాబాద్లోని ఒక గ్రామంలో స్వాధీనం చేసుకున్న ఎర్ర ఎకో స్పోర్ట్స్ మరియు ఉగ్రవాద అనుమానితుడు డాక్టర్ ముజమ్మిల్ ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. పేలుడుకు సంబంధించిన కారు అమ్మకం, కొనుగోలుతో సంబంధం ఉన్న 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఉమర్ నబీ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని కుటుంబ సభ్యులు నమ్మలేకపోతున్నారు. ఉమర్ నబీ వదిన ముజామిల్ మాట్లాడుతూ, ఉమర్ చిన్నప్పటి నుంచి సైలెంట్గా ఉండేవాడని, స్నేహితులు తక్కువని, చదువుపై మాత్రమే దృష్టి పెట్టేవాడని తెలిపారు. అతను ఫరీదాబాద్లో కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. పరీక్షలలో బిజీగా ఉన్నానని, 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వస్తానని శుక్రవారం ఫోన్ చేశాడు. అతని లాంటి వ్యక్తి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడం షాక్కి గురి చేసిందని ముజామిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పేలుడులో అమ్మోనియం నైట్రేట్, ఇంధన నూనె, డిటోనేటర్లను ఉపయోగించినట్లు ప్రాథమిక పరిశోధనలు వెల్లడించాయి. దీనికి ఫరీదాబాద్లో బయటపడిన 2900 కిలోల పేలుడు పదార్థాలతో సంబంధం ఉంది. ప్రస్తుతం చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును హోంశాఖ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించింది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.